రైట్. అంటే దీక్షా దివస్ కి సంబంధించింది కూడా ఈరోజు మాట్లాడుతున్నాం. తప్పకుండా. ముఖ్యంగా ఏంటంటే మనము ఫస్ట్ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, లేకుంటే ఈ వసతి గృహ ఏదైతే స్కూల్స్లలో జరుగుతున్నటువంటి వాటిని యాజ్ ఇట్ ఈస్గా రాజకీయాలకు అతీతంగా చూడాలి ఎవరమైనా కూడా. సరే, మిత్రుడు చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు, ఆయన ఆర్గ్యుమెంట్ పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైనరు. లారీల్లో తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఒక్కటి చెప్పండి, లారీలో చెప్పండి, 100 మంది అస్వస్థతకు గురైతే 600 మంది ఒకసారి అస్వస్థతకు గురైతే తీసుకెళ్ళారు. సరే, నేను దాన్ని రాజకీయంగా చూడడం లేదు. నేను ఏమంటున్నా అంటే, ఏ ప్రభుత్వం అని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ప్రయారిటీ ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏంటండి? ఒక స్టూడెంట్కి ఈరోజు ఇచ్చేది 50 రూపాయలు. దాంట్లో టిఫిన్ పెట్టాలా, లంచ్ పెట్టాలా, మధ్య మధ్యలో ఎగ్ పెట్టమంటారు, లేకుంటే సండే నాడు నాన్ వెజ్ పెట్టమంటారు. సాధ్యమైందా నాకు చెప్పండి. ఈ రోజు ఉన్నటువంటి అరే 335 రూపాయలు ఇచ్చారు మీరు. 1,20,000 ఖర్చు పెట్టారు. 35 రూపాయలు 950 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు మీరు బీజేపీ రాజకీయంగా చూడకండి, ప్రభుత్వాలు మనం సూచన చేద్దాం. ఫస్ట్ దానికి సఫిషియెంట్ గా ఫండ్స్ ఇవ్వండి, సకాలంలో బిల్లులు ఇవ్వండి, వాడు నిన్నటి మిగిలిపోయిన అన్నము ఇవన్నీ పెట్టకుండా నియంత్రించండి. ఇప్పుడు వాటికి నించలేదు ఏజెన్సీలకు, మీరు ఇచ్చేది డబ్బులు కూడా ఇస్తలేరు. ఆ ప్రభుత్వమేనంతే, ఈ ప్రభుత్వమేనంతే. సో నేనేమంటున్నా, నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే డెవలప్మెంట్ ప్రాజెక్టులు తీసుకోవడము, దాంట్లో ఎంత దండుకోవాలనే దాని మీదనే దృష్టి పెడుతున్నాయి. విద్య మీద శ్రద్ధ లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఆ ప్రభుత్వమైనా ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా వెంటనే మీరు అంటున్నారు కుట్ర కోణం దాగి ఉందని కాంగ్రెస్ అంటది. కుట్ర అంటే ఇప్పుడు ఎవరు అధికారం మీదే కదా, ఎంతసేపు తేల్చచ్చు కుట్రను? ఇవాళ రేపు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రతి దగ్గర వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ ఉంది, తేల్చండి. అంటే ఊరికే ఆరోపణలు చేసేసి తప్పించుకుంటే తప్పుతుందా చెప్పండి? చనిపోయినటువంటి విద్యార్థి ప్రాణం తిరిగి వస్తుందా? కాబట్టి రెండు పార్టీలు కూడా దీన్ని ఏదో రాజకీయం చేయాలని, ఇంకేదో దాంట్లో సెంటిమెంట్ని జొప్పించాలని. అచ్చా, మరి బీఆర్ఎస్ హయాంలో ఏదైనా ఒక్క కార్పొరేట్ కాలేజీ మీద చర్య తీసుకున్నారా? రైట్. అసలు కనీసం మీడియాలో పేరు వచ్చేది కదా ఆ రోజుల్లో. అయితే మరి మీడియాని మేనేజ్ చేశారా, మీ ప్రభుత్వాన్ని మేనేజ్ చేశారు? ఎంతమంది ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్లో చనిపోయినా కూడా ఆత్మహత్య చేసుకొని ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో మృతి ఇట్లేదో చిన్నగా రాసేసి వదిలేసేది. సార్ జరుగుతుంది అది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, దీన్ని దయచేసి నేను మిత్రులు చెప్పి రాజకీయం చూడకండి, కుట్రలు ఉంటే బయట పెట్టండి, సకాలంలో బిల్లులు ఇవ్వండి, సరిపోయినంత మెస్ ఛార్జెస్ ఇవ్వండి. కాబట్టి డెఫినెట్గా దీన్ని నియంత్రించవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే వాళ్ళకు కూడా 10 నెలల సంవత్సరం దగ్గర 12 నెలల సమయం వచ్చింది. విద్యామంత్రి లేడు, 6 శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి దీంట్లో రాజకీయాలు కాకుండా దయచేసి కార్పొరేట్ స్కూల్స్ వైపు ఇట్లాంటి సంఘటనలు పెరుగుతూ ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థల వైపు పోతారు. దాన్ని అది చాలా ప్రమాదం. ఈరోజు పేదలు, నేను మామూలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలతో కలిసినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ఫస్ట్ ప్రశ్న, అరే మీరు తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం కదా, మీరే చెప్తున్నారు తెలంగాణలో పర్ క్యాపిటల్ పెరిగింది, 3,25,000 అయింది, అదైంది ఇదైంది, రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారా అని అడిగారు నన్ను. వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్పిన, విద్య వైద్యము, విద్యలో ఒక ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం లేక ప్రైవేట్ స్కూల్స్కి పోతే 10 సంవత్సరాలలో వాడు 10-15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఒక విద్యార్థి మీద. 2 పిల్లలు ఉంటే అసలు అప్పులకు ప్రధాన కారణం అది. సరే, వ్యవసాయంలో వచ్చే లాసెస్ ఇవన్నీ కనీసం ఆడికాడికైనా కూడా ఇవి ఎక్కువ బాధిస్తున్నాయి, ఇవి ఎక్కువ అప్పులలో కూరుకుపోతున్నారు రైతులు. ఆ విషయాన్ని అది అనేక సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు సరే కొంత కేసీఆర్ హయాంలో కూడా గురుకులాలు పెంచిర్రు, 200, 190 ఉన్నటువంటి గురుకులాలను 1000 చేసినామన్నారు, సంతోషం. కానీ దాన్ని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు.
అరే ఉన్న వాటికే నువ్వు పైసలు ఇస్తలేవు, ఉన్న వాటికే సకాలంలో బిల్లులు ఇస్తలేవు, మళ్ళీ నేనేదో చేసినా అని చెప్పుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని నిన్న మా దగ్గర కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక స్కూల్ ఇచ్చారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఒక ఈ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడన్నా కూడా కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి నాకు తెలిసి ఇంతవరకు కూడా ఎక్స్గ్రేషన్ ఏం ప్రకటించలేదు. ఒక ఎదుగుతున్నటువంటి పాప చనిపోతే 100 కనీసం దానికి 10 లక్షలు 20 లక్షలు ఇవ్వండి. ప్రభుత్వం చేసే దుబారాలో ఒక కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయరు? మిత్రుడు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఉన్నారు, చెప్పండి, మీ పార్టీ ఫోరంలో కూడా లేవనెత్తండి, బాధ్యత తీసుకోండి. కాబట్టి ఈ విధంగా విద్యా వ్యవస్థ. రెండోది దీక్షా దివస్, సరే శ్రవణ్ మన దత్తాత్రేయ చాలా ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పాడు. కానీ అక్కడ బలిదానం చేసింది విద్యార్థులు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరిత ప్రకటన ఏదైతే డిసెంబర్ 9వ తేదీ నాడు చేసినట్టు 2009లో చేసిన ప్రకటన వాపసు తీసుకోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మనందరం చూసాం. అనేక ప్రజలలో వచ్చిన చైతన్యం కారణంగా, రోడ్ల మీదకి వచ్చిన కారణంగా తెలంగాణ వచ్చింది. ఇవాళ ఓన్లీ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని, సరే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయనియండి. దీంట్లో కేసీఆర్ గారి యొక్క పోరాటం కావచ్చు, లేకుంటే ప్రత్యేకంగా పార్టీ పెట్టి చేసే ఉండొచ్చు, అది రాజకీయపరమైనటువంటి పోరాటం. కానీ ప్రజలు చేసిన త్యాగాలు నిజంగా ఇవాళ ఈ దీక్షా దివస్ ప్రజలకు అంకితం చేయాలి. అంటే రాజకీయ పోరాటం అని అనుకుంటున్నారా? కేసీఆర్ గారు చేసింది రాజకీయ పోరాటం అని అనుకుంటున్నారా? రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రాజకీయ పోరాటంగా కూడా దేనికి చేశారు? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం కాదు. బై ఎలక్షన్స్ ఎందుకు తీసుకొచ్చారు? టీఆర్ఎస్ ను బలోపేతం చేసుకోవడం కోసమే కదా. ఆ సెంటిమెంట్ ను దీనికి జోడించి, సరే అది కొంత వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇవాళ మనం దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వాళ్ళ పార్టీ తరఫున ఉత్సాహం చేయనియండి. కానీ నేనేమంటున్నట్టే, మీరు ప్రతి అంశంలో తెలంగాణ ఎందుకు జోడిస్తారు అంటున్నా. తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు తీసుకొస్తున్నారు? సారీ ఫర్ ద ఇలా నేనేమంటున్నట్టే, ఇలా మేము భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నం చేసినాము. ప్రజలకు ఆల్టర్నేటివ్ కనిపించింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసిన అన్యాయాలు, మీ యొక్క ఇవన్నీ ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి కదా. ఆ రోజు కేవలం సగం తెలిసిన ప్రజలే మిమ్మల్ని చిదరించుకొని మీకు అధికారానికి దూరం పెట్టారు. మీరు అదే ఇవాళ ఎలక్షన్ ఇన్ని విషయాలు ముందుగానే బయటకు వచ్చుంటే ఒక్క సీట్ రాదు. నేను చెప్తున్నా, అన్ని ఘోరాలు చేశారు. మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్లు, మీరు చేసినటువంటి కుటుంబ పాలన, మీరు దోచుకున్నటువంటి ఒకటి కాదుగా. ఇలా కాళేశ్వరం నిజంగా కూడా తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు. లేదు నాయుడు గారు, 1,00,000 కోట్లు పెట్టి. ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఈ దేశాన్ని మీరు సిబిఐ మీరు వినండి, ఎవరు కేంద్రం ఏం చేస్తుంది? మీరు ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసిందే ఈడీసీబీఐలతోటి. ఈ దేశంలో రాజకీయం మీరు దేశంలో రాజకీయం చేస్తుందే ఈడీసీబీఐలతోటి. అది స్కామ్ కాదు, అదొక అవగాహన లేకుండా మాట్లాడుతుంది. అది స్కామ్ అనే ఒక ముద్రేసి పాలసీకి స్కామ్ పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ పాలసీ చేశారు. పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ పాలసీ, వినండి సార్ చెప్పేది, పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ పాలసీ చేశారండి. మీరు ఏదో తప్పించు ఇక్కడే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లిక్కర్ పాలసీకి నేను అనేది ఏంటంటే, ఏదైనా కూడా లిక్కర్ దాని కాదు, నేరాలు ఇవాళ అన్ని బయటకు వచ్చాయి కదా. మీరు ఎందుకు బ్యాన్ చేశారు సిబిఐని? కేంద్రంలో మీరు, రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా రేపు అసెంబ్లీ సెషన్ తీసుకోండి అన్న, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారు? కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినాము, ఇప్పటి వరకు కాదు, అసెంబ్లీ సాక్షిగా చెప్పినాము. ఇది చాలా వ్యాలిడ్ అబ్జెక్షన్ రేజ్ చేశారు కాబట్టి ఐ హావ్ టు రెస్పాండ్. ఒక నిమిషం, నేనేమంటున్నా లేదు సార్, ఇప్పుడు శ్రవణ్ గారు ఉన్నారు, మీరు మమ్మల్ని 5 నిమిషాలు మాట్లాడకపోతే అసలే ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇద్దరు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వాలా వద్దా? మీరు ఫాల్స్ అలిగేషన్స్ చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మీరు చేసే బాటలో కాంగ్రెస్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఏం పెద్ద పొడిచింది